గుడ్ మార్నింగ్ పురుషోత్తం. నేను గుడ్ మార్నింగ్ చెప్పాను. అయితే ఏమంటారు? అటువంటి వాటికి మర్యాద ఇవ్వడం నాకు అలవాట్లేదు. తొందరలో తీర్చేస్తాను పురుషోత్తం. నీకో కూతురుంది కదా, తాను సింగారించుకుని రోడ్డు మీదకొస్తే అంతా సర్దుకుంటుంది. పొగరుబోతు. ఏం జరిగింది? అందరూ చూస్తుండగానే 4 తగిలించేవాణ్ణి. ఆడదని చూసి వదిలేశాను. దాన్ని కొంచెం గారాబంగా పెంచాను. తప్పు చేస్తే శిక్షించాలి. చంటి పిల్ల కదండి. తాను మీకు చంటి పిల్లే. డబ్బెక్కడా? భీమిలి రోడ్లో ఉన్న నా ప్రాపర్టీ కేసు తొందరగా తేలుతుంది. ఒక నెల రోజుల్లో అంతా క్లియర్ చేస్తాను. నాది 4.5 కోట్ల ప్రాపర్టీ కదా, మీకివ్వాల్సింది డీసెంట్గా తీర్చేస్తాను. త్వరగా ఇచ్చేస్తే మీకే మంచిది. లేదంటే నేను రంగంలోకి దిగాల్సి ఉంటుంది. తర్వాత ఊళ్ళో మీ పరువు పోతుంది. అది సరే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారంట? అమ్మాయి బర్త్డే జరిగింది. కోర్టు ఉత్తర్వు వచ్చేదాకా బర్త్డే వెయిట్ చేయదు కదా. బర్త్డే బాగానే జరిగింది. ఇప్పుడు 50,000 ఇచ్చారంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏంటి, నీకు చేసిన హెల్ప్ చాలేదా? ఆ కేసు కోసం నా దగ్గర 15 లక్షలు తీసుకొని ఎంత కాలమైందో నీకు తెలుసా? అది వడ్డీకి వడ్డీ అని 25 లక్షలు అయిపోయింది. ఇప్పుడు కూతురికి బర్త్డే అట 50,000 కావాలంటున్నాడు. నీకు అసలు సిగ్గే లేదటయ్యా? మన వల్ల ఎంత అవుతుందో అంతవరకే వెళ్ళాలి. అందరూ ఫోన్ చేసి వడ్డీకి డబ్బు కావాలని అడుగుతారు. కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళకి వద్దు, వడ్డీకి తీసుకోకండి, వడ్డీ పెరిగిపోయి కొండంత అయిపోతుందని, అది తీర్చడానికి చాలా కష్టమని చెప్పేవాడిని. కేసు ఎప్పుడో నాకు తెలుసు. ఆ రోజు ఖచ్చితంగా వస్తాను. నా డబ్బు నాకు ఇవ్వలేదనుకో, నీ బెడ్రూమ్లో ఏసీ వేసుకొని మరీ నిద్రపోతాను. ఆ తర్వాత నీ ఇల్లు నా సొంతమవుతుంది. నా గురించి తెలుసు కదా నీకు. సరే, బయలుదేరు, బయటికెళ్ళు. బయటికి. నేను బయటికి రావాలా లేక మీరు బయటికి వెళ్ళాలా? అమ్మా. ఎవరమ్మా? 4 ఏళ్ళుగా నాతోనే ఉంటున్నావు కదా, నాకు అమ్మలేదు నీకు తెలీదా? అమ్మట అమ్మ. నిన్ను చూడాలని ఆశగా ఉందట. ఆ ఆశట ఆ మహాతల్లి వల్లే నాకు ఈ గతి పట్టింది. ఈరోజు చిన్నప్పుడు ఆ ఆడది నన్ను పిన్నిని పిలవమని చెప్పింది. డబ్బు కోసం ఏమైనా చెయ్యొచ్చు, అదే నేను చేస్తున్నాను. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ పిల్లల్ని మాత్రం మోసం చేయకూడదు. నేను బావిలోనో రైలు కింద పడి చచ్చాననుకుని ఉంటుంది ఆ ఆడది. నేను డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఎందుకు వచ్చింది ఆ ఆడది? డబ్బు కోసం. నన్ను కడుపులో మోసింది కదా, డబ్బు కోసం వచ్చింది. నా కర్మకాలే ఆవిడ నన్ను 10 నెలలు మోసింది. అద్దె వసూలు చేయడానికి వచ్చింది. అద్దె ఇవ్వాలంటే ఓ 100 రూపాయలు ఇవ్వచ్చు. నా తరపున డొనేషన్తో కలిపి ఈ 101 రూపాయి తీసుకొని ఏ గుడికో అనాథాశ్రమానికో వెళ్ళమని చెప్పు జోసఫ్. ఈ 101 ఆవిడ మొహాన్ని కొట్టు. అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తున్నాను. తన మనసేదో బాగాలేదు. ఎవడో వడ్డీ డబ్బులు ఇవ్వలేదు, అందుకే టెన్షన్. ఈ టెన్షన్కు మధ్యలో మీరు వచ్చిన సంగతి చెప్పడం మర్చిపోయా. మీరు పిలిస్తే కూడా అతను రాడు, ముఖం కూడా చూపించడు. ఏ తల్లి తన పిల్లలకు చేయకూడని పని నేను చేశాను కదా. నన్ను చూడటానికి తను రాడు. తీసుకోండమ్మా. వాడు ఇప్పుడు కూడా చూడటానికి తెల్లగానే ఉన్నాడా? ఇప్పుడు తెల్లగానే మెరిసిపోతున్నాడు. నా కొడుకు రంగులాగా వాడు మనసు తెలుపు, అందులో సందేహమే లేదు. వాడు చాలా మంచివాడు. నా కొడుకు ఎవరూ లేరు. మీరు తన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. బాగా చూసుకోండి.